కరీంనగర్ జిల్లా మానకొండ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం మానకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి ఓదెల యాదవ్తో కలిసి సొసైటీ చైర్మన్ నల్ల గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల 650 గ్రాములు మాత్రమే తూకం వేయాలని, అధిక తూకం వేసి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, నాయకులు రేమిడి శ్రీనివాసరెడ్డి, పందెల శ్రీనివాసగౌడ్, సుదుగొండ తిరుపతి గౌడ్, మాడి తిరుపతి రెడ్డి, చలగంటి ఓదెలు, మందల మైపాలరెడ్డి, వందన సుధారాణి, సొసైటీ సిఇఓ లక్ష్మారెడ్డి, సొసైటీ ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, అమలీలు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు దారాలకు కాకుండా సెంటర్లో అమ్మి మద్దతు ధర పొందాలి. గ్రేడ్ ఏకు 2389, గ్రేడ్ బికి 2369 రూపాయలు, 500 సన్నపట్లకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుంది. రైతులు సెంటర్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలి. రైతులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అదిగడ్డి మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట వేయడం జరుగుతుంది. రైతులు అందరూ మ్యాచర్ వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పోస్తే వెంటనే కాంట వేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసినారు. పేమెంట్ చెల్లించడం జరుగుతుంది.